తెలంగాణలో శీతల గాలులు వీస్తున్నాయి. దీంతో ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. రాత్రి నుంచి ఉదయం వరకు చలి పంచా విసురుతోంది. ఉదయం 8 గంటల నుంచి 11 గంటల మధ్య, సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల మధ్య గాలులు వీస్తున్నాయి. పలు చోట్ల కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్లో 7.9 డిగ్రీలు, ఆదిలాబాద్ జిల్లా భీంపూర్లో 7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. 12 జిల్లాలో 10 డిగ్రీలలోపు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. 8 జిల్లాలో 10 నుంచి 11 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. రానున్న 3 రోజుల్లో చలి తీవ్రత ఉండనుంది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ హరిశంకర్ అందిస్తారు. రైట్ హరిశంకర్, చెప్పండి, ఇక ప్రస్తుతం ఒక టెంపరేచర్ ఎంత ఉంది? తెలంగాణ రాష్ట్రంలో చలిగాలుల తీవ్రత పెరిగి ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోతున్నాయి. ముఖ్యంగా రాత్రి ఉదయం వేళలో చలి ఎక్కువగా ఉంది. కొన్ని జిల్లాల్లో 10 డిగ్రీల లోపు, ఏజెన్సీ ప్రాంతాల్లో 5-6 డిగ్రీల లోపు ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి. దీంతో ప్రజలంతా కూడా వణికిపోతున్నారు. బయటికి రావాలంటే భయపడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరికొన్ని రోజులు చలిగాలులు కొనసాగే అవకాశం ఉన్నా కూడా ఇప్పటికే అధికారులు, వాతావరణ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేసినటువంటి పరిస్థితి ఉంది. దీంతో ప్రజలంతా కూడా అప్రమత్తంగా ఉండాలని చెప్తున్నటువంటి సిచ్యువేషన్ కొనసాగుతుంది. ప్రధానంగా చూస్తే మాత్రం ఇక్కడ తెలుగు రాష్ట్రాలకు, తెలంగాణ రాష్ట్రంలో చూస్తే ఉదయం 8 గంటల నుంచి 11 గంటల మధ్య చలిగాలుల తీవ్రత ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల మధ్య గాలులు ఎక్కువగా కొనసాగుతాయి. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పి కూడా హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. అయితే పలు చోట్ల దాదాపు కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సంగారెడ్డి జిల్లాలో కోహిర్లో 7.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదవుతుంది. అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో భీంపూర్లో కూడా 7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న పరిస్థితి. మరి 12 జిల్లాల్లో దాదాపు 10 డిగ్రీలలో ఉష్ణోగ్రతలు నమోదుతున్న నేపథ్యంలోనే వాతావరణ శాఖ అధికారులు మాత్రం తీవ్రంగా హెచ్చరిస్తున్న పరిస్థితి. 8 జిల్లాల్లో 10 నుంచి 11 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదుతున్నాయి. రానున్న 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పడిపోయే అవకాశం ఉన్నటువంటి. దీంతో ఈ రాష్ట్రం వైపు ఉన్నటువంటి తూర్పు ఆగ్నేయ దిశల నుండి తక్కువగా ఎత్తులో ఉన్నటువంటి వీడుస్తున్నటువంటి పొడిగాలుల కారణంగా ఈ చలి తీవ్రత పెరుగుతుంది అధికారులు చెప్తున్న పరిస్థితి. వాతావరణ శాఖ అంచనా ప్రకారం రానున్న 3 రోజుల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి. 11 నుంచి 15 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని చెప్తున్నారు. ఉత్తర తెలంగాణ జిల్లాలో ఉన్నటువంటి ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, అదేవిధంగా నిర్మల్, మెదక్ వంటి ప్రాంతాల్లో చలి ప్రభావం ఎక్కువగా ఉంటుందని చెప్పి అంచనా వేస్తున్న పరిస్థితి ఉంది. వారం రోజులు అంటే వచ్చే వారం రోజులు మాత్రం ప్రజలందరూ అప్రమత్తంగా ఉన్నారని చెప్పి అధికారులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ హరిశంకర్.